అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు. ఈరోజు మనము ఒక ఫామ్ విజిట్కి రావడం జరిగింది. ప్రక్కనే ఒక ఫార్మర్ సొరకాయలు అనేది పండిస్తున్నారు ఒక 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో. సో ఈ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఎంత పెట్టుబడి అవుతుంది, సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ల్యాండ్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా మన ఫార్మర్ పక్కనే ఉన్నారు. ఫార్మర్తో మాట్లాడి మనం తెలుసుకుందాం. అంకుల్, ఇది మనము ఇది 6 ఎకరాల వ్యవసాయం కదా, తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అయింది. దీనికి 6 ఎకరాలకి ఇది లీజ్ కదా? లీజు 1,20,000 అంటే ఎకరానికి, నెలకి, సంవత్సరానికి 20,000 పడుతుంది ఎకరానికి. ఇప్పుడు ఈ కుందులు అన్ని మీరే వేసుకున్నారా? అన్ని మనం వేసినాయండి. ఈ కడీలు పందిరి అంటే సారవులే అన్ని. ఈ మాత్రం పేపర్ కాడి నుంచి అన్ని మనం ట్రాక్టర్ కాడి నుంచి అన్ని మనం చేసుకోవాలి. అన్ని దుక్కి అన్ని కూడా మీరు లేబర్ కాడి నుంచి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దుక్కు దున్నుకోవడానికి ఎంత ఖర్చు అయింది? 70,000 అయిందండి. దుక్కికి 6 ఎకరాలకు 70,000 ఖర్చు అయింది. బలం మందు ఏమేమి ఇచ్చారు భూమికి? 28, 19 ఇవ్వండి మందు. మొదటిగా భూమిలో ఏమైనా పశువుల ఎరువు ఏమైనా ఇచ్చారా? అసలు ఏమీ లేదు, పశువుల ఎరువు పూర్తిగా వేయలేదు. సో వీళ్ళు కెమికల్ ఫార్మర్స్ కనుక పూర్తిగా పశువుల ఎరువు వేయకుండానే కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. మళ్ళీ మనము ఇవి మీరు విత్తనాలు పెట్టుకున్నారా, లేకపోతే డైరెక్ట్ గా మనము సీడే పెట్టుకున్నారు? సో ఎంత సీడ్ పడింది ఈ 6 ఎకరాలకి? ఈ 6 ఎకరాలకి అంటే ఈ సొరకే 2 కేజీలు నాటు పడ్డాయి. 2 కేజీల సీడ్ పడింది. ఎంత పడింది కేజీ 12,000? కేజీ 12,000 విత్తనానికి అయింది. ఓకే, కేజీ 12,000 అంటే 2.5 కేజీ విత్తనం మొత్తం పడింది. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది నాటి? 3 నెలలు అయింది. 3 నెలలు అవుతుంది. సో 3 నెలలు అంటే దాదాపు 90 రోజులు మనకు పంట చేతికి వచ్చింది. 10 కటింగ్లు చేశారు. రోజు తప్పించి రోజు కటింగ్, లేకపోతే రోజు కటింగ్ చేస్తున్నారు? రోజు కటింగ్ చేస్తున్నారు. రోజుకి ఎంత ఎన్ని వస్తున్నాయి? 300 పీస్ తగ్గుతుంది 6 ఎకరాలకు కలిపి. 6 ఎకరాలు కదండి, 2 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలు, మిగతా 4 ఎకరాలు? 1 ఎకరం సొర ఉంది, కాకర ఉంది, 1 ఎకరం బీర ఉంది. ఈ 6 ఎకరాల్లో ఓన్లీ సొర కాకుండా బీర, కాకర కూడా వేసారా? 1 ఎకరం ఖాళీ ల్యాండ్ వంకాయ పెట్టిన. ఓకే. సో యాక్చువల్ గా ఈ 6 ఎకరాలు కూడా సొర వేయలేదు. సో కొంత సొరకి, కొంత 2 ఎకరాల సొర, 1 ఎకరం బీర, 1 ఎకరం కాకరకాయ ప్లస్ వంకాయ కూడా వేయడం జరిగింది అనమాట ఈ ఫామ్ లో. సో అంటే దాదాపు 3-4 రకాల 5 రకాల పంటలు అనేది 6 ఎకరాల్లో పండించడం జరుగుతుంది. ఈ 2 ఎకరాల్లో మనకు రోజుకి 300 కాయ అనేది కటింగ్ వస్తుంది. మనకి రైతుకి అంటే మీకు ఎంత ఇస్తున్నారు? మనకి బయర్ కొనుక్కునేవాడు 15 రూపాయలు కాయ, మనకు 15 రూపాయలు మీకు ఇస్తున్నారు. అంటే 300 కాయలు రోజుకి 300 కాయ కటింగ్ అవుతుంది. అంటే రోజు 15 రూపాయలు అంటే 15×3=45, అంటే 4,500. అంతేనా? ఆటో ఖర్చు 500 మంది. ఆటో ఖర్చు మందేనా? ఓకే. సో రోజుకి 2 ఎకరాల్లో 300 కాయ కట్ అవుతుందంట. ఒక కాయ వచ్చేటప్పటికి 15 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మార్కెట్ లో ఇప్పుడు ప్రస్తుతం 20 రూపాయల నుండి 25 రూపాయలు అనేది ఒక కాయ అనేది నడుస్తూ ఉంది. మరి బీర కటింగ్ వచ్చిందా? ఇప్పుడు బీర దగ్గర ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ చేశారా? దగ్గర పడింది. ఇంకా కట్ చేయలేదు కదా? అయిపోయింది, దగ్గర పడ్డదండి. పంటే దగ్గర పడిపోయింది, మొత్తం తీసేయడానికి దగ్గర పడింది. 1 నెల అయిపోద్ది, 1 నెల 3 నెలలు ఉండదండి. 1 నెలలో మొత్తం 15 రోజులు అంతా అయిపోద్ది. డే బై డే కటింగ్. ఓకే, అది మనకి ఎంత అంటే మనకి ఎలా ఇస్తున్నారు? ట్రైల్స్ లెక్క ఇస్తున్నారా? కాదండి, కిలో 65 పడుతుంది. కిలో 65 రూపాయలు మనకి పడుతుంది. హోల్సేల్ గా మనకి 65 రూపాయలు పడుతుంది. మరి వంగ అంటే ఖరాబ్ అయింది, మొత్తం ఖరాబ్ అయిపోయిందా? సో మీరు అంతా ఇప్పుడు మనము పురుగు మందు కానీ, దోమ మందులు కానీ, ఇప్పుడు ఎందుకంటే మనకి సొరకాయ కంటే విపరీతంగా దోమ ఎక్కువ ఉంటది. ఇది ఏమి ఉండదండి, కాకరకి బీరకే ఉంటుంది. కాకరకి బీరకి ఎక్కువ దోమ. ఓన్లీ పురుగు మందు. ఓన్లీ పురుగు మందు. ఏం మందు కొడుతున్నారు? పురుగు మందు ఏదోటండి, పురుగు చావడానికి, పురుగు సావడానికి ఏదో ఏదోండి. కంపెనీకి వెళ్తే ఇంకా అన్ని రకాలు చెప్తారు. ఓ రోజు నోటి కొట్టవలసి ఉంటది. పౌల్ట్రీకి, డౌనీకి ఎక్కువ ఉంటాయండి దీన్ని. ఏది సరిపోదు కానీ పౌల్ట్రీ డౌనీ అంటే ఇలాగ ఆకు ఇలాగా ముగ్గిపోద్ది అనమాట. ఇలా ముగ్గిపోద్ది అనమాట. పౌల్ట్రీ డౌనీ అంటాం. ఓకే. దీనికి మళ్ళీ మీరు ఎరువు బలం మందు అయితే 319, 28, ఏది వస్తుంది మొత్తం మనకి. మిగతా చెట్టు అవుతుందో, ఏది బాగా గుంజుకుంటుందో ల్యాండ్ బట్టి ఆ మందులు ఇస్తాం అనమాట. ఓకే, ఇది ఇంకెన్ని రోజులు ఈ పంట మనకి చేతికి రావాలంటే 2 నెలలు రావాలండి. ఇంకో 2 నెలల కటింగ్ అయితే పడుతుంది మనకి. అంటే 2 నెలలు మనకు రోజుకి 300 కాయ చొప్పున మనకు వస్తూ ఉంటది. చచ్చిపోకుండా ఉండాలండి, చంపకుండా బతికించాలి. ఓకే. ఇప్పుడు మనం రోజు దీనికి నీరు విడిచిపెడతారా? రోజు తప్పించి రోజు పెడతారు? రోజు పొద్దున్న విడిచిపెడతారు అండ్ సాయంత్రం రోజుకి 2 సార్లు. ఎండాకాలం కదండి, వాటర్ తట్టుకోదు.
ఓకే. మొత్తం మనం ఇచ్చే ఎరువులకి పవర్ తట్టుకోదు అనమాట. నీ వాటర్ ఎక్కువ ఇవ్వాలి. అర్థమైంది మీకు? ఓకే. రోజుకి 2 మార్నింగ్, పొద్దున ఈవినింగ్ 2 2 గంటలు, సార్లు మనం. సాయంత్రం 2 గంటలు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది అంతటికి మీరు ఎంత ఎరువు ఇస్తారు? ఎన్ని బస్తాలు ఇస్తారు ఈ 2 ఎకరాలకి ఈ 2 సంబంధించి? ఎకరాలకి 2 బస్తాలు పడతాయి. 2 బస్తాలంటే 50 కేజీల బస్తాలా? ఆ. 50 కేజీల బస్తాలు 2 బస్తాలు 2 వేస్తారు. బస్తాలు. అంటే 100 కేజీలు ఎరువు అనేది ఒక ఎన్ని రోజుల గ్యాప్‌లోకి ఏస్తుంటారు? వారానికి 2 సార్లు పడతాయి. వారానికి 2 సార్లు ఎరువేస్తారు. ఆ. సో, వారానికి 2 సార్లు 2 బస్తాల ఎరువు అనేది ఈ భూమికి అందించడం జరుగుతుంది. సో, ఇలా కెమికల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువ భూమికి బలం మందనే అపోహలో ఎక్కువ మందనేది ఇవ్వడం జరుగుతుంది. సో, కొంత మేరకు ఈ బలం మందును తగ్గించడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ కొంచెం పెరగడం ఉంటుంది. సో, రైతులు ఇంకా కొంచెం మారాలి కెమికల్ ఫార్మింగ్‌ని తగ్గించడం కోసం. సో, ఒక ఫార్మర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, తను పడుతున్నటువంటి బాధలు, లేదనుకుంటే తను మంచి పంట దిగుబడి సాధించాలి అనే దృక్పథంతోనే ఇంత వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవడం వలన అధికంగా మనం ఏపుగా మనకి పంట దిగుబడి రావడం ఉద్దేశించుకొని ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేవి వాడడం జరుగుతుంది. సో, ఇంకా దీని గురించి మనం ఆర్గానిక్‌గా కూడా ఎలా కల్టివేట్ చేసుకోవాలి? సో, ఇటువంటి కెమికల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళని మనం ఆర్గానిక్‌గా ఏ విధంగా మార్చుకోగలుగుతాము? ఇదొక పెద్ద సవాల్‌తో కూడుకుంది. దీని మీదే మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా మనము సొరకాయలు గానీ, బీర, కాకర అండ్ వంగ వీటన్నింటి మీద కూడా మనము రైతులు ఆర్గానిక్‌గా కొంతవరకైనా మనం కెమికల్ ఫెర్టిలైజర్స్‌ని తగ్గిస్తూ ఏ విధంగా గ్రో చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో, నవనిర్మాణ్ ఫౌండేషన్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.